మళ్ళా వాళ్ళ చేయకూడదు, మనకి వాళ్ళకి తేడా ఉండదు, గొమ్మను అంటారు మా బాసు. వాళ్ళేమో మా మంచిదనాన్ని చేతగాంతనంలా తీసుకుంటారు వాళ్ళు. మాకింకా ఓపిక నశిస్తుంది సార్. దయచేసి ఇలాంటి అన్సోషల్ ఎలిమెంట్స్ మీద కంపల్సరీగా మీరు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని నా తరపున, శ్రీకాళహస్తి ప్రజల తరపున కూడా నేను కోరుతున్నాను. వచ్చే రోజుల్లో మరి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయాలంటే దాని మీద కూడా చట్టం తేవాలని చెప్పి, వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్, ఇఫ్ సంబడి కమ్స్ అండ్ బ్లేమ్స్ ద గవర్నమెంట్, they should be punished and put behind bars. ఎవరన్నా తప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది గవర్నమెంట్ మీద వేయడం. ప్రతి ఈదిలో పోయేటోడు కూడా వచ్చాడు, మాడిపోతాడు. చూస్తున్నారో ఎవరైతే సోషల్ మీడియాను వాడుకొని అడ్డంగా పెట్టి చేస్తున్నారో, ఖబర్దార్, మళ్ళీ చెప్తాను, బీ కేర్ఫుల్. రేపు మీరు ముందరకు రోడ్ల మీద తిరగాల. ఈ రకంగా ఏందండి ఇది? తప్పుడు మాటలు ఏమర్థం కాదు. వెంకటేశ్వర స్వామి ఏమంటారు అదే కాదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం. నేను కరుణాకర్ రెడ్డి కూడా చాలా చేస్తాడా? రేపు వచ్చి మేము అవసరమైతే మొత్తం 14 ఎమ్మెల్యేలు అందరం వచ్చి కూడా కొండ మీద కూర్చుంటాం. నువ్వు రా, ఓపెన్ ఛాలెంజ్, వచ్చి కూర్చో. ఏం కావాలో బుక్స్ తిరిగాయి, ఎన్నో లెక్కయి, మీ మనుషులు తెచ్చుకో. మీరు చైర్మన్గా ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేది మొత్తం నీ డేటా తెలుసు కదా, నీ నోట్లు లెక్కలు ఉంటాయి కదా. ఇప్పుడు నా గోశాలు ఎన్ని ఉన్నాయో నేను చెప్పగలను, నోట్లు లెక్క మీద చెప్పగలుగుతా. అంటే మీ గోశాలు ఎంతమంది ఉన్నారో ఆరు మీ నోట్లు లెక్క వచ్చి లెక్కేసుకో. కానీ దయచేసి కరుణాకర్ రెడ్డి గారు ఈ రకంగా చేస్తే మంచిది కాదు. నిజంగానే అది మానవత్వాన్ని కూడా అది ఆ రకంగా చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఇప్పటికన్నా మీరు చంపలేసుకొని తప్పు అయిపోయిందని చెప్పండి, ఇక్కడికి ఇది వదిలేద్దాం. మా వల్ల కూడా ఎవరు మాట్లాడరు. ఏదో నోరు గారు మాట్లాడాను, తప్పు అయిపోయిందని చెప్పుకో, ఆడికాడికి వదిలేద్దాం. అంతేగాని దీన్ని ఇంకా లాగితే మీ డొంకంతా కదులుతుంది. మీకు చెప్తా ఉన్నాను, దయచేసి ఇలాంటి తప్పుడు పనులు తిరుమల తిరుపతి దేవస్థానానికి భంగం కలిగించేటట్టు దయచేసి చేయొద్దండి. స్వామి కులమతాలకు అతీతంగా స్వామివారు మరి ఆయన ఎలా ఉంటారు, ఏముంటారో అన్ని తెలుసు. దయచేసి ఇలాంటి ఆరోపణలు చేసి మీ కులబోనే నేను కూడా సిగ్గుపడతా ఉన్నాను. దయచేసి ఈ రకంగా చేయొద్దు కరుణాకర్ అన్న, తప్పది. అన్నాన్ని సంబోధిస్తున్నానంటే దయచేసి ఇక మర్యాదతో మాట్లాడుతున్నాను. దయచేసి మీరు ఇలాంటి పనులు చేయడం మీ స్థాయి వాళ్ళకు తగదు. దయచేసి మళ్ళా చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది స్వామివారిని ముందు పెట్టుకొని చేయడం. కానీ ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా సరే మీరు చేసిన తప్పుడు ఆరోపణలకి మేము శిక్షిస్తామని తెలియదు, కానీ తప్పకుండా పైన ఉన్న స్వామి అయితే మిమ్మల్ని శిక్షించి తీరుతారని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు చేయండి. పైకి పోవచ్చు కదా, ఈయనకా టైం ఉండదు. పైకి పోయి కనుక్కోవచ్చు, ఆడిపోయి ధర్నా చేయొచ్చు, ఆడిపోయి అడగచ్చు, దానికోసం మామూలు కోసం పోరాడచ్చు. ఎక్కడో మార్ఫింగ్ చేసిన ఫోటోలను తీసుకొచ్చి కొండపైన చచ్చిపోయినా చెప్తే నమ్మేదానికి ఎర్రిదద్దములు ఎవరన్నా ప్రజలు ఎర్రిదద్దములా? ఈ కాలంలో ఊర్లో కూర్చొని దంచుకుంటా అవ్వ కూడా తెలుస్తుంది తప్పని. అందరు నవ్వుకుంటున్నారండి మీ గురించి. దయచేసి ఈరోజు ఏదండి. అట్లనే ఇంకోటి కూడా ఒక పాయింట్ ఏంటంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ వచ్చారు. ఆ ఎక్క వచ్చినప్పుడు పైకి పోయినప్పుడు చక్కగా వెళ్ళి డిక్లరేషన్ చేసి పోయింది. నేను సూటిగా కూడా మాట్లాడుతున్నా, నువ్వు ఎన్నిసార్లు డిక్లరేషన్ చేసి సంతకం పెట్టినావు? మీ బాధ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు డిక్లరేషన్ సంతకం పెట్టినాడు? ఇది ఒక్కసారి బుక్ తీయమని చెప్పి నేను టీడీడీ వాళ్ళు కోరుతాను. ఈరోజు ఎన్నిసార్లు సీఎంగా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టినారు? అప్పుడు మీరు ఎన్నిసార్లు పోయినప్పుడు సంతకం పెట్టినావు? చైర్మన్గా పోయినప్పుడు 10 సార్లు సంతకం పెట్టాలా? ఎన్నిసార్లు పెట్టినావు? ఇది ఒక్కసారి నేను టీటీడీ వాళ్ళని కూడా యాజ్ ఎ ఎమ్మెల్యే ఐఎమ్ రిక్వెస్టింగ్ టీటీడీ టు బయటపెట్టాలి, ఎన్నిసార్లు పెట్టారని చెప్పి నేను అడుగుతాను.
కరుణాకర్ రెడ్డి గారు ఏ రోజు కూడా కుటుంబ సమేతంగా పోయినట్టు నేనైతే కూడా చూడదు తప్ప. జగన్ పోయినాడన్నా వాడు బాసు కింద వాళ్ళు అందరూ ఒకటే కాలేజ్ ఒకటే స్కూలు, ప్రిన్సిపాల్ ఏ రకంగా ఉంటాడో చిల్లరగా ఏ రకంగా ఉంటారు. ఇది కాకుండా కరుణాకర్ రెడ్డి గారు ఆ కాలంలో ఎంత జనాలు ఎంత నవ్వుకున్నారంటే టైగర్ వస్తే కర్ర ఇస్తారట. గుర్తుందా మీకు? మరి టైగర్ ఇస్తే కర్ర ఇచ్చే మనిషి అదొక టెండర్, మళ్ళీ దానికి ఒక టెండర్, దానికి ఒక 2 కోట్లు, దానికి ఒక కర్రలు, దానికి ఒక చెక్కేది, దానిపై మా జగన్మోహన్ రెడ్డి బొమ్మ. ఈ రకంగా ఎక్కడ పోతున్నామండి? ఇలాంటి హాస్యాస్పద పనులు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం చేయబోదు. దయచేసి మీ విజ్ఞతగా వదిలేస్తాను. ఇలాంటి పనులు చేసిన దానివల్ల మీ స్థాయి తగ్గుతుంది తప్ప మిగతావన్నీ ఏమొస్తాయో మీరు అర్థం చేసుకోవాలి. కరుణాకర్ అన్న దయచేసి ఇంకనన్నా ఒప్పుకొని తప్పు అయిపోయింది మాఫీ అడుగు, ఆడికాడికి ఈ సబ్జెక్ట్ క్లోజ్ అవుతుంది చెప్పి తెలియజేసుకున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మరి ఆవుల్ని తినడా? జగన్మోహన్ రెడ్డి లండన్ పోయినప్పుడు వాగ్యూ బీఫ్ అని, ఆ బీఫ్ అని, ఈ బీఫ్ అని తినడా? నువ్వు గోమాతను పూజించేవాడివే, మరి గోమాతను ఎందుకు తింటా ఉన్నావు? దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా? నువ్వు గోమాత నమ్మవు, పైగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను సూటిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నాను సూటిగా, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు గోశాల కోసం కడపలో గోశాల పెడతానని చెప్పి 780 కోట్లు తీసుకుంది నిజమా కాదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి? ఆ 780 కోట్లు కడపలో నీ సొంత ల్యాండ్ లో చూపించుకుని, దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా పెట్టుకుని ఒక ల్యాండ్ అని చూపించుకొని పొంగనూరు ఆవులు పెట్టి మీరు చేస్తానని చెప్పి ఈ 700 చిల్లర కోట్లు తీసుకొచ్చి పొంగనూరు ఆవులు ఎండకి చచ్చిపోయినాయని చెప్పి చూపించుకుంటూ ఆ డబ్బులంతా తినేసిన మాట వాస్తవం కాదా? నేను ఇప్పుడే దీనికి ఎంక్వైరీకి నేను ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నువ్వు 700 చిల్లర కోట్లు గోశాల కోసం తీసుకొని తినేసిన మాట వాస్తవం అవునా కాదా? డైరెక్ట్లీ టు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఐఎమ్ ఆస్కింగ్ యూ షుడ్ బీ క్లియర్ అండ్ గివ్. తప్పకుండా ప్రభుత్వం దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తారు. రెండో పాయింట్, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో గోశాల కాబట్టి మీరు రాణించారా? ఎన్నిసార్లు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు? ఎన్నిసార్లు విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది? ఎన్నిసార్లు వాళ్ళు వచ్చి చెక్ చేశారు? పాయింట్ నెంబర్ 3, గోశాల అప్పుడు జరుగుతున్నప్పుడు మీరు అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు ఎంతమంది ఎంప్లాయీస్ డబ్బులు తీసుకున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ చూపించుకొని మీరు డబ్బులు అక్కడి నుంచి దొబ్బారు? పాయింట్ నెంబర్ 4, అక్కడ మీరు ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ అన్ని కూడా డేట్ టు డేట్ ఏ రకంగా మీరు దాన్ని వాడారు, దాన్ని ఉపయోగించారు, దాన్ని ఏ రకంగా చేశారనేది అది కూడా రిపోర్ట్ కావాలి.